హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 5 రోజులు అయితే కంప్లీట్ చేసుకుందనమాట. సో 5 రోజుల్లో దానికి వచ్చిన నెగిటివిటీకి, దాని మీద పడిన ట్రోల్స్కి, సో అగైన్ దాని మీద ఉన్న ఇష్యూస్కి రెండింటికి కూడా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా టికెట్ సేల్స్ అనేది పడిపోతాయని అందరూ అనుకున్నారనమాట. అంటే అట్లీస్ట్ కొంతలో కొంతైనా కొట్టదా మరి అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కదా, అసలు నిలబడదా అని చెప్పి చాలామంది అయితే డౌట్ పడ్డారు. జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10, 11, 12 3 రోజులు కూడా హ్యూజ్ నెగిటివిటీ అనమాట. సో ఎక్కడ చూసినా సినిమాలో ఏ సీన్ మరి నచ్చలేదో బయట చెప్పట్లేదు, బట్ ఓవరాల్గా సినిమా అంతా బాగాలేదని చెప్పి చాలామంది స్ప్రెడ్ చేశారు. ఓకే, అదంతా అయిపోయింది, జరిగిపోయిన విషయం. ఇప్పుడు అంత నెగిటివిటీని తట్టుకొని గేమ్ చేంజర్ అయితే ఈరోజు 5 రోజులు కంప్లీట్గా మనం కంపేర్ చేసుకుంటే ఫస్ట్ రోజు నుంచి 5వ రోజు వరకు 2 మిలియన్ టికెట్స్ అయితే సేల్ అయినాయి అనమాట. సో 2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ అంటే 10 లక్షలు, 2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 20 ల్యాక్స్, 20 లక్షల టికెట్స్ అయితే సేల్ అయినాయి. సో ఇది ఏంటంటే కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియా కంపేర్ చేసుకుంటే. మళ్ళీ ఆఫ్లైన్లో ఎంత అయింది లేకపోతే ఇంకేటి అని మనకి ఇంకా లెక్కలు రాలేదన్నమాట. బట్ ఇది అంతా కంపేర్ చేసేది ఏంటంటే ఓన్లీ బుక్ మై షో ట్రెండ్స్ బట్టి ఇది కంపేర్ చేసిన లెక్క అనమాట. సో 2 మిలియన్ టికెట్ సేల్స్ అనేది అయింది. దీని మీద ఉన్న నెగిటివిటీకి, అలాగే దీని మీద వచ్చిన ట్రోల్స్కి యాక్చువల్గా ఇది ఎప్పుడో కౌంట్ ఆగిపోవాల్సింది. సో ఫస్ట్ డే తర్వాత 2వ రోజు నుంచి టికెట్ సేల్స్ అయితే ఆటోమేటిక్గా పడిపోవాలి, బట్ అలా జరగలేదన్నమాట. బుక్ మై షోలో ప్రతి ఒక్కరు వెళ్తున్నారు, చూస్తున్నారు, సో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో అగైన్ ఆఫ్లైన్లో అంత నెగిటివిటీ అయితే లేదు అని ఇది ప్రూవ్ చేసింది నాకడిగితే. 2 మిలియన్ టికెట్ సేల్స్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది గైస్. మూవీ యూనిట్ వాళ్ళు ఎందుకు అంటే కలెక్షన్స్ కోసం మాట్లాడట్లేదు, లేకపోతే మిగతా ఏం జరుగుతుంది ఏంటి అని ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని కొంతమంది డౌట్ ఉందన్నమాట. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది గైస్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే 186 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పి బయటకు ఒక పోస్టర్ వదిలారో, అది ఈవెన్ డెక్కన్ క్రానికల్ ఆ న్యూస్ పేపర్లో కూడా వేశారనమాట. సో వాళ్ళు ఏమేశారు, ఫేక్ అని చెప్పి వేశారనమాట. సో ఎందుకు అంత నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోతుంది. సో అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, అదంతా మనకు బయట తెలియదు, ఎందుకంటే అది ప్రొడ్యూసర్ వరకే తెలుస్తుంది. సో అంత అమౌంట్ వచ్చింది అని బయట పెడుతున్నారు అంటే దానికి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్లు, ఆ జిఎస్టీ అవన్నీ కూడా మళ్ళీ ఆయనకే ప్రాబ్లం కదా. సో ఊరికే అంత అమౌంట్ అనేది వేసుకోవడం ఆయనకేం సరదా కాదని చెప్పి నా ఉద్దేశం అనమాట. సో మరి అన్నీ ఆ లెక్కలైనా కూడా మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు అనమాట. సో అగైన్ చాలా రీజన్స్ వల్ల అయితే వాళ్ళ కలెక్షన్స్ విషయాలు ఏవి కూడా బయటకు అయితే చెప్పట్లేదు. బట్ ఈ 2 మిలియన్ టికెట్ సేల్స్, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ప్రైజ్లు అయితే ఎక్కడ తగ్గలేదు. రిలీజ్ రోజు ఏ ప్రైజెస్ అయితే ఉన్నాయో ఈ రోజు కూడా అదే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నాకు అడిగితే ఈ 2 మిలియన్ కాస్త ఇంకా పెరగాల్సిన కౌంటే, బట్ హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం, అలాగే నెగిటివిటీ వల్ల అదేంటంటే అక్కడతో కొంచెం తగ్గిపోయిందనమాట. లేదంటే ఇంకా ఎక్కువ ఆడాల్సిన బొమ్మ ఇది. సో అగైన్ మరి జరిగిపోయిన విషయాలు కాబట్టి ప్రజెంట్ అయితే దీనికి అప్రాక్సిమేట్గా కలెక్షన్స్ వచ్చేసి 5 రోజులకి 450 నుంచి 500 ఆ మధ్యలో ఉంది ఫిగర్ అని చెప్పి ఒక న్యూస్ ఉందన్నమాట. అగైన్ నువ్వు ఎక్కడ చూసావో అవన్నీ మరి నేను చెప్పలేను, ఎందుకంటే ఒక ట్రేడ్ ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో 5 రోజులు మొత్తం కలెక్షన్ చూసుకుంటే ఎన్ని టికెట్లు సేల్ అయినా ఏటి దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే 450 నుంచి 500 కోట్లు ఈ మధ్యలో అయితే ఆ మార్క్ ఉందన్నమాట. సో మళ్ళీ మనకు బయటకు కూడా ఇదంతా చెప్పరు. నాకు తెలిసి మూవీ యూనిట్ వల్ల ఇంకా కలెక్షన్స్ విషయాలు ఏవి బయటకు రివీల్ చేయరు అని చెప్పి నా ఒపీనియన్ గైస్. సో ఒక రకంగా అది కూడా మంచిదే, ఎందుకంటే ఇప్పుడు ఏం అప్డేట్ బయటకు వచ్చినా ఏదో ఒకలాగా దాన్ని ట్రోల్ చేయడానికే ప్రయత్నించినప్పుడు ఇంకా సైలెంట్ ఉండడం బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో ఇది అగైన్ కొన్ని థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డులు కూడా పడుతున్నాయి అనమాట. సో నేను సంక్రాంతి, దానికి తోడు మిగతా సినిమాలు సంక్రాంతికి వస్తున్నా, అలాగే డాకు మహారాజ్, సో వీటి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఆ 2 సినిమాలకి ఎక్కడా కూడా అసలు బాగాలేదని ఎక్కడా తాకలేదు. బట్ గేమ్ చేంజర్ మీద మాత్రం కంప్లీట్గా అంటే ఇంకా చాలా ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఈవెన్ అంత నెగిటివిటీని తట్టుకొని ఈ 2 సినిమాలకి ఈక్వల్గా నిలబడుతుంది అనమాట. సో మరి అంతలాగా చరణ్ గారి స్టామినా, అంతలాగా చరణ్ గారు అయితే సినిమాని లాక్కొచ్చారని మనం చెప్పుకోవచ్చు గైస్. సో నాకు అడిగితే ఇది ప్యూర్ చరణ్ గారి స్టామినా అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. సో మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.